డీలిమిటేషన్ పేరుతో స్టాలిన్ ఎన్డీయేతర పక్షాలన్నింటినీ పోగేసి తమిళనాడులో నిర్వహిస్తున్న సభకి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించాలని నిర్ణయించుకొని ఆయన్ని స్వయంగా ఒక మంత్రిని తన పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని పంపించారు. ఆయన ఆ సభకి హాజరు కాలేదు, కానీ సంఘీభావం ప్రకటిస్తూ ఒక లెటర్ రాశారు. అదేవిధంగా కేంద్రానికి కూడా వీళ్లకున్న అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోండి అంటూ ఒక లెటర్ రాస్తూ అందులోనే అమిత్ షా సంబంధించిన ఈ విధానాలను అనుసరిస్తున్న హోంమంత్రి మిగతా వాళ్ళందరి మీద కూడా తనకు విశ్వాసం ఉందంటూ రాశారు. అంటే ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా వాళ్ళు ఇచ్చిన ఆహ్వానానికి స్పందించారు. ఎందుకంటే ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు అనుకూలంగా వెళ్ళటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏ ప్రయోజనం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బీజేపీ ఏమీ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం లేదు. ఆంధ్ర రాజకీయాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించదు. సో కనుక ఆ లైన్లోకి వెళ్ళవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద కొంత ఆశాభావం పెట్టుకున్నట్టున్నారు వాళ్ళు ఇండియా కూటమిలో వాళ్లే కాకుండా మరికొంతమందిని బిజు జనతా దళ్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కొంతమందిని పిలిచారు. ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రమే హాజరయ్యారు. బిజు జనతా దళ్ అంతగా పెద్దగా పట్టించుకోలేదు. ఈ మమతా బెనర్జీని పిలిచారు. మమతా బెనర్జీ కూడా పెద్దగా ఈ సదస్సు గురించి పెద్దగా స్పందించింది లేదు. అయితే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎంతో కొద్దిపాటి స్పందించాడు కదా, తర్వాత మళ్ళీ తమ వైపు రాగల అవకాశం ఉందని చెప్పి వీళ్ళు భావించినట్టున్నారు. కనుక వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక పర్మిషన్ లేకుండానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం సంఘీభావం తెలిపారు. నెక్స్ట్ టైము ఈ సభకు హాజరవుతారు, జగన్మోహన్ రెడ్డి మాతోనే ఉంటారు అని ప్రకటించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఖండించడమో, నేను ఈ సదస్సు హాజరుగాను వీళ్ళతో నేను కలిసి లేదని ఖండించడమో, లేకపోతే ఏదో చేయాలని వాళ్ళు ఆశించారేమో, లేదా జగన్మోహన్ రెడ్డిని క్రమక్రమంగా నెక్స్ట్ సదస్సులోనన్నా మనం తీసుకురావచ్చని ఆశించారేమో వాళ్ళు ఇలాంటి ప్రకటన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ లైన్ దాటి వెళ్ళే అవకాశం లేదు. వెళ్ళడం వల్ల అతనికి ఏ ప్రయోజనం లేదు.